నమస్కారం పిల్లలు, మనము రివిజన్ స్టార్ట్ చేసుకుందాం. S7 రివిజన్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మీ అందరికి వర్ణమాల వచ్చు కదా, వర్ణమాల అక్షరాలను రాయండి. వర్ణమాల ఫస్ట్ బిట్ S7 రివిజన్ అని పెట్టుకోండి. వర్ణమాల రాయండి. వర్ణమాల. వర్ణమాల రాసిన తర్వాత వర్ణమాలలో ఏముంటాయి? అచ్చులుంటాయి, అల్లులుంటాయి. అయితే అచ్చులతో మొదలయ్యే పదాలు. సెకండ్ బిట్ ఏంది? అచ్చులతో మొదలయ్యే పదాలు. అచ్చులతో హెడ్డింగ్ కూడా రాయాలి. మొదలయ్యే పదాలు రాస్తారు కదా. అచ్చుతో మొదలయ్యే పదాలు ఏముంటాయి? ఉదాహరణ చెప్పండి. సెకండ్ బిట్ లో ఉదాహరణ. ఫస్ట్ వన్ ఒకటి. ఓ అనేది ఏంది? అచ్చు కదా, ఒకటి. ఇవి నేను రాసినే కాకుండా మీ ఓన్ గా కూడా రాసుకోవచ్చు. ఆవు, ఇంకా ఎలుక, ఇలాంటి పదాలు మీరు, నేను 3 పదాలు రాసిన, ఇంకా మీరు 3 పదాలు రాయండి. థర్డ్ బిట్ హల్లుతో మొదలయ్యే పదాలు. హల్లుతో మీకు చదవడం రావాలి. హల్లుతో మొదలయ్యే పదాలు. మొదలయ్యే పదాలు. హల్లుతో హల్లులు అంటే ఏంది? కా నుండి బండిరా వరకు ఉండే వాటిని ఏమంటారు? హల్లులు అంటారు. అయితే హల్లుతో మొదలే పదాలు ఏముంటాయి చెప్పండి? మడత, గడప, కడవ. ఇవే కాకుండా కా నుండి బండిరాతో వచ్చే మొదలే పదాలు కూడా మీరు రాసుకోవచ్చు. నేను 3 పదాలు రాస్తున్నా, ఇంకా మిగతా 2 పదాలు మీరే రాయండి. నెక్స్ట్ బిట్ ఫోర్త్ బిట్. ఫోర్త్ బిట్ ఏంటంటే పెదవులతో పలికే అక్షరాలు ఉంటాయి కదా. ఏమేమి పెదవులతో పలుకుతామో ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు. పెదవులు పలికేటప్పుడు ఫోర్త్ బిట్ ఏంటంటే పలికేటప్పుడు పెదవులు కలిసే పదాలు. ఏంటివి? పెదవులు కలిసే పదాలు ఏమేమి ఉంటాయి? మడత. మడత మళ్ళీ వచ్చిందా? ఓకే. మంచం. ఏంటివి? మంచం. బలపం. అంటే ఏ అక్షరాలు? ప, బ, మ. ఇలా వాటి పెదవులు కలుస్తున్నాయి. వాటితో వచ్చే పదాలు మరికొన్ని రాయండి. ఫ, పండు. ఇంకా మిగతా 2 పదాలు మీరు రాయండి. వర్ణమాల రాయండి. అచ్చులతో మొదలే పదాలు, హల్లుతో మొదలే పదాలు, పలికేటప్పుడు పెదవులు కలిసే పదాలు, అలా 2. నెక్స్ట్ బిట్ ఫిఫ్త్ బిట్ ఏం రాస్తున్నారంటే గుణింతాలు. మీకు గుణింతాలు తెలుసు కదా, గుణింతాలు వచ్చు కదా మీ అందరికి. గుణింతాలు ఏమేమి గుణింతాలు రాస్తారు? మా గుణింతం వచ్చా అందరికి? వస్తుంది. నేను ఒక గుణింతం రాస్తాను, మిగతా 2 గుణింతాలు ఇస్తాను. అవి గుణింతాలు రాయండి. మాకు దీర్ఘం ఇస్తే మా, మాకి గుడిస్తే మీ, మాకి గుడి దీర్ఘం ఇస్తే మీ, మాకి కొమ్మిస్తే మూ, మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే మూ, మాకి
రూత్వమిస్తే మృ, మాకి రూత్వం దీర్ఘం ఇస్తే మృ, మాకి ఏత్వమిస్తే మే, మాకు ఏత్వం దీర్ఘం ఇస్తే మే, మాకు ఐత్వం ఇస్తే మై, మాకి ఓత్వం ఇస్తే మో, మాకి ఓత్వం దీర్ఘం ఇస్తే మో, మాకి ఔత్వం ఇస్తే మౌ, మాకి సున్నా పెడితే మం, మాకి విసర్గిస్తే మహ. ఇవి మా గుణింతము తెలిసిందా? మా గుణింతం. మాకి తలకటిస్తే మా, మాకి దీర్ఘం ఇస్తే మా, మాకి గుడిస్తే మీ, మాకి గుడి దీర్ఘం ఇస్తే మీ, మాకి కొమ్మిస్తేము, మాకి కొమ్మి దీర్ఘం ఇస్తేము, మాకి రుత్వం ఇస్తేమ్రు, మాకి రుత్వం దీర్ఘం ఇస్తేమ్రు, మాకి ఏత్వం ఇస్తేమి, మాకి ఏత్వం దీర్ఘం ఇస్తేమి, మాకు ఐత్వం ఇస్తేమై, మాకి ఔత్వం ఇస్తేమో, మాకి ఔత్వం దీర్ఘం ఇస్తేమో, మాకి ఔత్వం ఇస్తేమో, మాకి సున్నా పెడితేమో, మాకి విసర్గిస్తే మాహ. మీరు ఏం రాస్తారంటే మా గుణింతము నేను రాశాను కదా. నెక్స్ట్ ఏ గుణింతాలంటే పా గుణింతం, పా గుణింతం అండ్ రా గుణింతం. రాయండి పా రా యా కూడా రాయండి. ఇక్కడ మా గుణింతం, నెక్స్ట్ పా రా యా, ఈ గుణింతాలు రాయండి. 5 బిట్స్ చెప్పుకున్నాము. ఇంకొక బిట్టు చెప్తాను. గుణితాక్షర పదాలు 6th బిట్. గుణితాక్షర పదాలు, గుణితాక్షర పదాలు. మీకు గుణితాక్షర పదాలు అంటే తెలుసు కదా. గుణితాక్షర పదాలు ఏముంటాయి? తలకట్టు. నేను కొన్ని గుణిత గుర్తులు ఇస్తాను, వాటితో వచ్చే పదాలు రాయండి. ఆకి దీర్ఘంతో వచ్చే పదాలు ఏముంటాయి? ఆకి దీర్ఘంతో వచ్చే కాక, కాకర, మామ. నెక్స్ట్ మీరు ఇంకొకటి రాయండి. నెక్స్ట్ ఈ గుడి, ఈ గుడితో వచ్చే పదాలు ఏంటివి? కిటికీ, దివిటి, కిటికీ దివిటి. నెక్స్ట్ ఊ కొమ్ముది, ఊ కొమ్ముతోని, ఊ కొమ్ముతోని ఏమంటే కొనుకు, కొనుకు. ఇంకా ముగ్గు, ముగ్గు. నెక్స్ట్ ఏత్వంతో పెరుగు, చెట్టు. దీర్ఘం ఇలా ఇంకొక పదము రాయండి. ఆ దీర్ఘంతో పదము, ఈ గుడితో ఇంకో పదం, ఉమ్మతో ఒక పదం, ఏత్వంతో ఇంకొక పదం. మీకు గుణితాక్షర పదాలు తెలుసు కదా. మీరు ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో కూడా నేర్చుకున్నారు ఇలాంటి పదాలు. ఇవన్నీ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాయే ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా రావాలి, మొత్తం మంచిగా చక్కగా రాయాలి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ 7th బిట్. ఒత్తులు రాయము. ఒత్తులు కూడా మీకు వచ్చు. ఒత్తులు రాయము, ఒత్తులు రాయము. ఈ 8 బిట్లు మనం ఈరోజు ఏమేమి చెప్పుకున్నామో వర్ణమాల చెప్పుకున్నాం. వర్ణమాలలో ఉండే అచ్చుతో మొదలయ్యే పదాలు, హల్లుతో మొదలయ్యే పదాలు చెప్పుకున్నాం. ఇంకా పలికేటప్పుడు పెదవులు కలిసే పదాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ గుణింతాలు, గుణింతాలు చెప్పుకున్నాం. గుణింతాలు ఏమేమి రాయాలి? నేను మా గుణింతం రాసిన, మీరు పా రా ఇంకేమిచ్చిన యా గుణింతం రాయాలి. నెక్స్ట్ గుణితాక్షర పదాలు. ఇవే కాకుండా దీర్ఘం, గుడి, కొమ్ము, ఏకం ఇలా నేను 4 ఇచ్చిన. ఇంకా మీరు మిగతా గుణిత గుర్తులతో కూడా వచ్చే పదాలు కూడా మీరు అన్ని ఒక 3 పదాలు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఒత్తులు రాయి. ఇవన్నీ రాసి నా వాట్సాప్ నంబర్కి పంపించండి. ఎక్కడ రాస్తారు?
తెలుగు క్లాస్ వర్క్ వెనక పేజీలో రాయండి. డేట్ వేసి SA1 రివిజన్ అని పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఇవన్నీ మీకు ఒక దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ అప్పుడు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. కనుక మీరు SA1 రివిజన్ అని పెట్టుకొని డేట్ వేయండి. తెలుగు క్లాస్ వర్క్ వెనక పేజీలో జాగ్రత్తగా తప్పులు లేకుండా రాయండి. తప్పులు లేకుండా రాస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు. మీరే తప్పులు రాస్తే అవే తప్పులు మీరు నేర్చుకుంటారు. అందుకే తప్పులు లేకుండా జాగ్రత్తగా రాయండి. రాసి నా వాట్సాప్ నంబర్కి పంపించండి. ధన్యవాదం పిల్లలు.